మచిలీపట్నంలో పేర్ని నాని గారిని ఓడించడం పేర్ని కిట్టు గారిని ఓడించడం చాలా ఈజీ అని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళ హయాంలో మచిలీపట్నం పోర్ట్ కానీ లేకపోతే రకరకాల మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని కానీ అంటే ఎక్కడ ఎవరు గతంలో ఎప్పుడూ చేయలేని అభివృద్ధి ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని మచిలీపట్నం కూడా చాలా అభివృద్ధి చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? మీరు రేపు మార్నింగ్ అని ఉంటే నాతో పాటు నేను తీసుకెళ్తా పోర్ట్ దగ్గర ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. వాళ్ళు చాలా మందిని తీసుకెళ్తున్నారు, పోర్ట్ ఎలా డెవలప్ అయిందో చూద్దరు కానీ రండి అని చెప్పి బస్సులు వేసి మరీ తీసుకెళ్తున్నారు. మరి పాపం అంత అవివేకుల వీళ్ళు ఒక డ్రామా ఆర్టిస్టులు వాళ్ళు ఒక అవివేకంతో తీసుకెళ్తాం తప్పించి ఏమీ లేదు. అక్కడ పోర్ట్ కంప్లీట్ అయిపోయి యాంక్సిలరీ యూనిట్స్ వచ్చి ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చి మచిలీపట్నంకి ఏదో ఒక 10,000 50,000 జాబులు తీసుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తీరా మనం అక్కడికి వెళ్తే ఏం కనిపిస్తుంది అంటే ఒక 1 కిలోమీటర్ సౌత్ బ్రేక్ వాటర్ను 1.5 కిలోమీటర్ నార్త్ బ్రేక్ వాటర్ కనిపించే పరిస్థితి. నిజంగా ఆ బ్రేక్ వాటర్ చూడాలంటే గెలకల తిండి అప్పుడు బ్రిటిష్ పోర్చుగీస్ టైంలో వేసింది ఉంది, అది కూడా చూడొచ్చు. ఎవరికి వెళ్ళక్కల్లా ఆ బస్సు ఏదో ఇట్టేస్తే ఇక్కడ కూడా చూడొచ్చు. అది రియాలిటీ ఇది.